పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి ఎంపీ ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చామల గారు, ఇవాళ మీరు కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చామండి. అదే దండుపాలెం ముఠా అని మంత్రుల్ని హరీష్ రావు అభివర్ణించడాన్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు ఈ మంత్రుల మధ్య లేదా ఎమ్మెల్యేల మధ్య ఎందుకు ఇంత ఫైటింగ్ జరుగుతుంది, ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రి అన్న విధంగా? నేను మా మంత్రుల్ని దండుపాల్యం అన్నందుకు కంప్లైంట్ కంటే దొంగతనం చేసినోడు మనం పట్టించుకోకపోతే వాడే వేరే వాళ్ళని దొంగతనం చేసిరని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ అని చెప్పే విషయంలో నేను ఈ రోజు కంప్లైంట్ ఇచ్చిన. ఎందుకంటే కవిత గారు ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి మరి మా హయాంలో మా బావగారైనటువంటి హరీష్ రావు, మా కజిన్ అయినటువంటి సంతోష్ రావు పదవి దుర్వినియోగం చేసిదని, మా హయాంలో వాళ్ళు సంపాదించి బినామీ ఆస్తులలో పెట్టుబడులు పెట్టిరని, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉండి హరీష్ రావు గారు దోపిడీ చేసిండని మా తండ్రి గారికి అనుమానం వచ్చి మొదట్లో మంత్రి పదవి ఇవ్వలేదని రెండోసారి గెలిచినప్పుడు ఇవన్నీ ఆమె ఓపెన్ గా కామెంట్ చేసింది. కాబట్టి బిఎన్ఎన్ఎస్ యాక్ట్ 2023 173 యాక్ట్ ప్రకారము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కంప్లైంట్. మరి అదే రోజు ఎందుకు ఇవ్వలేదు ఆమెకి చేసిన కామెంట్ చేసిన రోజు? అందుకే చెప్పిన దొంగతనం చేసి పట్టించుకోలేదు కదా అని వేరే వాళ్ళని దొంగలుగా చెప్పి వాళ్ళు మొత్తమే వాళ్ళ ఇంట్లో పెట్టినటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అన్న ఆలోచన కూడా లేకుండా మా మంత్రుల్ని దండుపాల్యం అని చెప్పి, అసలు దండుపాల్యం ఎవరండి? మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన ఇస్తారాకు చేసింది వాళ్ళు. 2 సంవత్సరాలలోనే 10 సంవత్సరాలలో 8 లక్షల కోట్లు అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు 2 సంవత్సరాలలో అప్పుల రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టి గడ్డు కాలంలో మేము మా రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నం, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసే ప్రయత్నం చేస్తున్న మా మీద మళ్ళీ అధికార కాంక్షతోటి తప్పుడు ప్రచారం చేసుకుంటూ మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ఈ పని చేసిన. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళిద్దరు బాబామంటూ ఈ రోజు హైదరాబాద్ సిటీలో తిరుక్కుంటా వాళ్ళకేదో వాక్చాతుర్యం ఉంది కదా అని చెప్పి ప్రజలు ఏది పడితే అది నమ్ముతారని. అంటే ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ కొండా సురేఖ డాటర్ చేసిన కామెంట్స్, దాన్ని ఆధారంగా చేసుకుని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సెటిల్మెంట్ గన్ చూపించారు, ఇవన్నీ ఆమె చెప్పారు కదా, లేకపోతే ఎవరు తెలిసేది కాదు. నేను ఒకటే చెప్తున్నా, కొండా సురేఖ డాటరు ఎవరో తెలుస్తారు. ఆమెకి ఏం అధికారం ఉందో, ఆమె కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు, ఏం లేదు. ఆమె ఏదో ఆవేశంగా రాత్రిపూట సగం తెలిసో తెలియకనో వచ్చి మాట్లాడింది. ఎందుకంటే ఆ సందర్భంలో ఆమెకు అర్థం కాలే ఏమైతుందో. మరి రాత్రిపూట మహిళా మంత్రి ఇంటికి ఎందుకు పోలీసులు పంపారు అప్పుడు, టాస్క్ ఫోర్స్ పోలీసులు? దాని మీద మీరంతా మన ఇద్దరం మాట్లాడుకోనో ఇంకెవరు మాట్లాడే ముందు ఆల్రెడీ దాని మీద కొండా సురేఖ గారి భర్త కొండా మురళి గారు క్లియర్ గా తెల్లారి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన పొలిటికల్ అవగాహన ఉండు, గతంలో ఎమ్మెల్సీ చేసిండు, ఆమె మంత్రి చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ డాటర్ వచ్చింది, దాన్ని పట్టుకొని వీళ్ళు ఏలాడుతున్నారు. ఈ రోజు మరి ఏ పదవి లేని కొండా సురేఖ గారి కూతురు మాట్లాడితే ఇంత రాద్ధాంతం చేస్తుంటే, అన్ని పదవులు ఎమ్మెల్సీ, లోక్సభ, జాగృతి అధ్యక్షురాలు, కుటుంబంలో సభ్యురాలు, ఆమె చేసిన ఆరోపణలు ఏమైనాయి మరే? ఈ రోజు తెలంగాణ సమాజానికి అడుగుదా. మనతో పాటు కొప్పుల ఈశ్వర్ గారు లైన్ లో ఉన్నారు, మాజీ మంత్రి. వాళ్ళ సెక్రటరీ కాదు, ఒక కొండ సురేఖ కూతురు మాట్లాడిన విషయాన్ని వీళ్ళందరూ కూడా దీన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. సబ్జెక్ట్ ఆమెకు లేదు, ఆమెకు తెలుసో సగం తెలియకుండా మాట్లాడి ఉంటది. వాళ్ళ తల్లి గారు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి క్షమాపణ కోరిరు. అంతకు ముందే వాళ్ళ హస్బెండ్ కొండా మురళి గారు దాని మీద వివరణ ఇచ్చిర్రు. ఇంకా జూబ్లీహిల్స్ ఎన్నికలు నడుస్తున్నాయి కదా, మనం పబ్బం గడుపుకుందాము వేరే వాళ్ళ రాజకీయ పార్టీలలో ఇంత అంతర్గత సమస్యల మీద నా పిచ్చి ఆలోచన ఎందుకు వస్తుంది వీళ్ళకు? కన్స్ట్రక్టివ్ లైన్ లో బొమ్మని చెప్పండి. ఇవాళ ఊర్లలో పత్తి రైతులు పత్తి కొనక ఇబ్బందులలో ఒడ్లు కొనకుండా తడిసిపోయి మొత్తం ఒడ్లు ఎక్కడ రైస్ మిల్లర్లు అందుకోలేని పరిస్థితులు. వీళ్ళ హయాంలో దండుకొని రైస్ మిల్లర్లు ఎంత అన్యాయం చేసిరు.
ఇవన్నీ మాట్లాడటానికి క్షేత్రస్థాయిలో పోయి పని చేసుకోవాలి కానీ బై ఎన్నికలే వీళ్ళకు అసలు గతంలో వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి బై ఎలక్షన్లు కలెక్షన్లు కమిషన్ల మీద బతికిన పార్టీ అండి ఇది. ఒక్కసారి సార్ సంక్షేమం మీద ఒక్కసారి కొప్పులేశ్వర్ గారు అడుగుదాం. ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి సార్. కొప్పులేశ్వర్ గారు ఉన్నారు. కొప్పులేశ్వర్ గారు కొండా సురేఖ డాక్టర్ సంగతి పక్కన